మాతృదేవోభవ. వేదము కన్న ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి, ఆపాదము నాకు సర్వసమభావము భవమునందు నిల్పే. ఓం నాదశిఖగ్రసీమయగునా జనయిత్రిని కొల్చినంత, ఓం నాదశిఖగ్రసీమయగునా జనయిత్రిని కొల్చినంత, ఏ భేదములేమి నిల్చునిక, ఏ భేదములేమి నిల్చునిక, వేదములవును సమస్తవాదము. వేదము కన్న ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 657 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అది యాగాశ్వము కాదు. ఇప్పటికి మూడోసారి ఈ మాట పద్యానికి ప్రారంభం కావడం. బుద్ధుడు అశ్వం మీద వెళ్ళాడని చెబుతూ అది యాగాశ్వము కాదు అన్నాం. కల్కి పురుషుడు అశ్వం మీద వస్తాడు అని చెబుతూ అది యాగాశ్వము కాదు అన్నాం. ఇప్పుడు ప్రపంచ విజేత కావాలనే కాంక్షతో ఒక వీరుడు తూర్పు దేశాలకి బయలుదేరాడు అని చెబుతూ అది యాగాశ్వము కాదు అంటున్నాం. అది యాగాశ్వము కాదు, విశ్వ విజయ వ్యాపార కండూతి దుర్మదమత్తాశ్వము గాని. అది యాగాశ్వము కాదు, విశ్వ విజయ వ్యాపార కండూతి దుర్మద మత్తాశ్వము గాని. దాని ఖురముల్ మాతృస్వరూపావని హృదయం వంతయు గంట్లు పెట్టెడిని. దాని ఖురముల్ మాతృస్వరూపావని హృదయం వంతయు గంట్లు పెట్టెడిని. తానే గంతలందాల్చెనో, తానే గంతలందాల్చెనో. అదయంబై అదయంబై ఉదయంబునయ్యే, అదయంబై ఉదయంబునౌనది మహాహంకార వేగార్భటిన్. అదయంబై ఉదయంబునైనది మహాహంకార వేగార్భటిన్. అదయంబై ఉదయంబునందెను మహాహంకార వేగార్భటిన్. ఇప్పటివరకు వచ్చిన 3 అశ్వాలు యాగాశ్వాలు కాదండి. తర్వాత ఇంకోటి వస్తుంది, అది అవుతుందేమో చూద్దాం. యాగాశ్వం ఎప్పుడూ పవిత్రమే. ఇవన్నీ యాగాశ్వాలు కావు, రాగద్వేషాల అశ్వాలు, ఆగమాగం చేసే అశ్వాలు. అది యాగాశ్వము కాదు, విశ్వ విజయ వ్యాపార కండూతి దుర్మదమత్తాశ్వము గాని. విశ్వ విజయ వ్యాపారం, ప్రపంచాన్ని జయించాలి, ప్రపంచాన్ని జయించాలి. ఇది ఒక కండూతి, ఒక దురదలా పట్టుకుందో పెద్ద మనిషికి. ఏం చేస్తారండి జయించి? ప్రపంచమంతా జయించడానికి 70 ఏళ్ల వయసు సరిపోతుంది. తర్వాత వీడు అనుభవించేది ఏమిటి? ఏ వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా ఇలాగే ఆలోచించాలి. దేశమంతా మనమే ఉండాలి, రాష్ట్రమంతా మనమే ఉండాలి, ఇంకో సంస్థ ఉండద్దు. వీరికి అలెగ్జాండర్కి భేదమేం లేదండి. వీరు ఈ మదపిచ్చి పట్టిన వాళ్ళ కింద లెక్క. 10 మంది బతకాలి, 10 మందిని బతకనివ్వాలి. ఒక కిరాణం కొట్టు మనం పెట్టుకుంటే చాలు, మనమే అన్ని చోట్ల పెట్టక్కల్లా. ఒక బడి మనం పెట్టుకుంటే చాలు, మనమే అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లో మనమే మనబడే ఉండక్కల్లా. అక్కడే విద్య వ్యాపారం అయిపోయింది. ఒక్కొక్క అధ్యాపకుడు ₹1,00,00,000 జీతమా, ₹1,00,00,000 జీతమా సంవత్సరానికి అధ్యాపకుడికి? ఆయన చెప్పేది పాఠమా ఇంకేమన్నా? ₹1,00,00,000 జీతం ఇచ్చే అధ్యాపకుడు అయినాక ఆయన కిడ్నాప్ చేయకుండా ఎలా ఉంటారు? ఎత్తుకుపోతారు, ప్రాణాలు కూడా తీస్తారు. విద్యను సైతం అంత వ్యాపారం చేశారు వీళ్ళ రాష్ట్రంలో. ఇంత చేసి వీళ్ళు సాధించింది ఏమిటి అంటే కొన్ని పదవులు. ఆ పదవుల్లో కూడా ప్రశాంతంగా లేరు. అందుకే అలెగ్జాండర్ చరిత్ర చెబుతోంది సముద్రం. ఇంతగా గ్రీకు దేశం నుంచి వచ్చిన వీరుడు ఈ ప్రపంచమంతా ఎలా జయించాడో, ఏం పొందాడో చూడండి చివరికి. అది యాగాశ్వము కాదు, విశ్వ విజయ వ్యాపార కండూతి దుర్మదమత్త అశ్వము గాని. ప్రపంచమంతా జయించాలనే ఒక దురద పట్టుకుంది ఈ పెద్ద మనిషికి. దురద గురించి సంస్కృతంలోనే సరదాగా చెబుతారు, తెలుగు సంస్కృతం కలిపి. ప్రథమంగో కడంచేవ ప్రస్తుతం సుఖమేవచ తర్వాత మంట ప్రాప్నోతి ఇత్యేత దురద లక్షణం అంటారు ఓళ్ళు మండి. ప్రథమం గోకడంచేవ, ముందు గోక్కుతుంటే బాగానే ఉంటుంది. ప్రస్తుతం సుఖమేవచ, అప్పటికప్పుడు సుఖంగానే ఉంటుంది. కాస్త వేడి నీళ్ళు పోసి గోకుతుంటే ఇంకా బాగుంటుంది.
తర్వాత మంట ప్రాప్నోతి, గోగ్గ 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 మంట ఇంక ముట్టుకోలేవు. ఇత్యేత దురద లక్షణం అన్నారు. ఇదే దురద అంటే. వ్యాపారం దురద, ఆధిపత్యం దురద, రాజకీయం దురద, దండయాత్ర దురద, అన్నీ దురదలే. ఆ దురద పెరగనీయకూడదు. విశ్వవిజయ వ్యాపారం అన్నది దురద పట్టుకుంది ఈ పెద్ద మనిషికి. ఏం చేస్తాడు జయించి? ఎంతకాలం ఉంటాడు? తాను ఏమనుభవిస్తాడు? అబ్బే ఆలోచన ఉండదండి. నేను అనుకునేవాళ్ళు 10 రోజులు అనుకుంటారు. పోయిన తర్వాత ఓ విగ్రహం పెడతారు. మళ్ళీ ఏదో పోయినాడో పుట్టినాడో ఓ దండ వేస్తారు. ఆ దండ మళ్ళీ పుట్టినాడు వేసే దండ నాటి వరకు తీయరు. పోయినాడు వేసిన దండ మళ్ళీ పుట్టినరోజు వరకు తీయరు. అది ఖాయం. మళ్ళీ ఆ వాడిపోయిన దండతో ఏడుస్తూ మొహం ఇలా ఉండాల్సిందే. ఎవడు తీయడు దాన్ని. ఇంకా అదో విగ్రహం. నిజంగా నాయకుడు వచ్చి ఆ విగ్రహం చూస్తే నా విగ్రహానికి ఎంత అవమానం జరిగిందిరా అనుకుంటాడు. వేసిన దండాలు తీరండి. దీనికోసమా ఇంత ప్రపంచాన్ని జయించడం? ఎంతకంటే హాయిగా రెండు ముద్దలు భోజనం చేసి మధ్యాహ్నం తాంబూలం వేసి 1 గంట పడుకుంటే సుఖంగా ఉంటుంది. లేచాక టీ తాగితే ఇంకా బాగుంటుంది. ఎందుకు? ఇలాగే ఉంటుందండి కొంతమంది. విశ్వవిజయ వ్యాపార కండూతి దుర్మదమత్తాశ్వము కాని దాని ఖురముల్ మాతృస్వరూపావని హృదయం వంతయు గంట్లు పెట్టిడే. భూదేవి మాత కదండి, ఇదివరకే చెప్పుకున్నాం మనం. మలమూత్రంబుల దుర్భరంబన రూపన్ మాతృప్రమోదంబునన్ కలుషంబులను సహించి మీ కొరకు బంగారంబు పండించినందులకు. మలమూత్రాలు మనం భూదేవి మీద విసర్జిస్తూ ఉంటే ఆవిడ వాటిని గ్రహించి ఎరువుగా చేసి మనకి బంగారం పంటలు ఇస్తోందండి తల్లి. ఎంత గొప్పదండి భూదేవి. ఆ భూమిని అంతా ఒకడు ఆక్రమించడమా? నేనేదో రాజుని అండమా? భూమి నాదనంతా భూమి పక్కున నవ్వు అన్నాడు వేమన్న. దానహీను చూచి ధనము నవ్వు, కథన భీచు చూచి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఓ పెద్ద మనిషి ఒక 200 ఎకరాల భూమి ఉంటే అక్కడ నుంచుని దూరం నుంచి వచ్చిన చుట్టాలకు చూపిస్తున్నట్ట. ఇదంతా మందే అన్నట్టు. భూమి నవ్వింది. ఎందుకంటే మన్నాడు వాడు పోతాడు. వాడు అబ్బాయో మనవడో వస్తాడు అక్కడికి. ఇదివరకు చాలామంది అన్నారా ఇలాగే ఇదంతా నాదే, నేనే ఇక్కడ ఉన్నాను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే అంతే మరి. తన కన్న తల్లి లాంటి భూదేవి హృదయం మీద గంట్లు పెట్టిందండి అశ్వం. ఈ విజయి, ఈ గ్రీకు వీరుడు బయలుదేరిన అశ్వం. దాని ఖురములు, దాని గిట్టలు అంటే పాలు దాగి రొమ్ము గుద్దడం. భూదేవికి సంతానంగా మనం పుట్టి భూమిని ఏడిపించుకు తినడం, ప్రజల్ని ఏడిపించడం అంటే భూమిని ఏడిపించడమా? కాదా? దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులోయ్. దేశభక్తి అంటే ఏమిటి? దేశమాత ఫోటో పెట్టి ఆరతులు అగరొత్తులు ఇవ్వడమా? దేశంలో ఉన్న ప్రజలందరినీ గౌరవించడం, ప్రేమించడం, వారికి కష్టం రాకుండా చూడడమే దేశభక్తి. అంతేగాని భారతమాత ఫోటో పెట్టి అగరొత్తులు అట్టిబొళ్ళు వెలిగించడం కాదుగా. ఆ మాత్రం అందరూ చేస్తారు. మనం దేవుణ్ణి అలా చేస్తున్నాం. మనం ఇప్పుడు దైవభక్తి అంటే ప్రపంచంలో ఏ జీవికి మన వల్ల అపకారం జరగకూడదు. దైవభక్తి అంటే అది. ఎందుకంటే ఆ జీవి కూడా దేవుడి స్వరూపమే. చేసే దొంగ వ్యాపారాలు చేసేస్తూ ఉంటాం. వీళ్ళని దోచుకుని అడ్డంగా సంపాదించేస్తాం. పక్కవాడికంటే మనమే బాగుండాలని ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు వాడిని తొక్కేసైనా సరే మనం బాగుపడాలనుకుంటాం. మళ్ళీ మనమే గుళ్ళోకి వెళ్ళి పూజలు చేస్తాం. నమశివాయ. దేవుడు నవ్వుకుంటాడు, ఆ పక్కవాడు నేను కాదా అని. ఇప్పుడు నన్నే తొక్కుతున్నాడు, నాకే పూజ చేస్తున్నాడు అంటే వాడు నేను కాదనమాట, ఈ లింగమే నేను అనుకుంటున్నాడు అనమాట. ఎంత అజ్ఞానం. జడ పదార్థమైనటువంటి విగ్రహం నేనైనప్పుడు చైతన్యవంతమైన ఆ మనిషి నేను కాదా, వీడు ఎప్పటికి గ్రహిస్తాడరా అనుకుంటాడు దేవుడు. ఆ గ్రహింపు లేక జరుగుతాయండి. ఇది మాతృస్వరూపావని హృదయం వంతయు గంట్లు పెట్టింది. తాను ఏ గంతలం దాల్చెనో. మామూలుగా గుర్రానికి గంతలు ఉంటాయి. ఎందుకుంటాయి? గుర్రానికి తాను వెడుతున్నటువంటి దారి తెలిస్తే ఒక రహస్యం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మగ గుర్రం వెడుతుంటే ఆడగుర్రం కనపడిందంటే ఈ యోధుడిని కింద బారేసి పరిగెడుతుంది. దాని గొడవ దానిది, వీడు గొడవ దానికి ఎందుకు? ఆడగుర్రమేనా అంతే. యుద్ధాల్లో ఎక్కువగా ఆడగుర్రాలు వాడేవారు పూర్వం. ఆడగుర్రం పరిగెత్తినంత వేగంగా మగగుర్రం పరిగెత్తదు. మనుషుల్లో కూడా అంతేనేమో నాకు తెలియదు, కానీ గుర్రాల్లో అంతే. ఆడాళ్ళకు ఉన్నంత వేగం మగాళ్ళకు ఉండదన్నారు గుర్రాల్లో అయితే. అందుకే కాళిదాసు ఆ దేవి అశ్వధాటి స్తోత్రం ఘోటి కులాదధిక ధాటి ముదార ముఖ వీటి రసేన తనుతాం అన్నాడు. ఘోటీ కులం అన్నాడు, ఘోట కులం అనలేదు. ఘోట అంటే మగ గుర్రం, ఘోటి అంటే ఆడగుర్రం.
ఆడగుర్రం వేగంతో సమానంగా కవిత్వం చెప్పగలిగిన శక్తి నాకేమని అడిగడం వారిని. ఘోటి కులాదధిక ధాటి ముదారముఖ వీటి రసేన తనుతం చేటి భవన్ నిఖిల ఖేటి కదంబవన వాటి శునాకి పటలి కోటి రచారుతర కోటి మణి కిరణ కోటి కరంజిత పద పాటి రగంధి కుచాటి కవిత్వ పరిపాటి మగాధి పసుత ఘోటి కులాదధిక ధాటి ముదారముఖ వీటి రసేన తనుతాం. ఇందులో 4 పాదాల్లో 4 3 12 టీలు వచ్చాయి. ఘోటీ కులం అన్నాడండి నేను. ఆడుగుర్రం అంత వేగంగా పరిగెడుతుంది. అంత వేగంగా పరిగెట్టే ఆడుగుర్రానికి మొగ్గుర్రం కనపడదంటే గోవిందా గోవింద వీడి కింద పారేసి పరిగెత్తుంది. దాని గొడవ దాన్ని. వీడు గెలిస్తే దానికి ఓడిపోతుంది, దానికి అది గెలవాలి. అందుకని గంతలు కట్టేవారు విషయం. అది కనపడకూడదు. అవయవాలను కూడా బలవంతంగా బంధించేవారు పట్టాలతోటి, ఎటువంటి స్పందన లేకుండా. ఇంక వివరిస్తే బాగుండదు. అందుకే గోటక బ్రహ్మచర్యం అనే మాట వచ్చింది లోకంలో. బ్రహ్మచారి అనుకున్న గోటక బ్రహ్మచారి. గోటకం అంటే గుర్రం. గుర్రం తన గుర్రం అవయవాల్ని మనుషులు స్పందించే అవకాశం లేకుండా లైంగిక అవయవాల్ని బంధించినట్టే కొంతమంది బ్రహ్మచారుల అవయవాలు బలవంతంగా బంధించుకుంటారు ఎక్కడ పొరపాట్లు జరుగుతాయో అని. దాన్ని గోటక బ్రహ్మచర్యం అన్నారు. లేకపోతే జాతీయం ఏర్పడదు అలాగే. అలా బంధించేవారు యుద్ధాలు, లేకపోతే అది ఆగదండి. అందుకని కాంతలు ఈ దాల్చిన కాంతలు విచిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే దీనికి మంచి లేదు, చెడ్డ లేదు, ఈ భూమి లేదు, ఆ భూమి లేదు, అన్ని భూముల్ని ఆక్రమిస్తోంది. అందుకే కవి ఇక్కడ తానే గంతలందాల్చెను అదయం వై ఉదయం బునందెను మహాహంకార వేగర్భటిన్. ఏమాత్రము దయ అనేది లేకుండా మహా అహంకార వేగంగా పెట్టుకుని ఆర్భాటంగా ఇది ఉదయించింది అన్నాడు. అది యాగాశ్వము కాదు విశ్వ విజయ వ్యాపార కండూతి దుర్మదమత్తాశ్వముగాని దాని ఖురముల్ మాతృస్వరూపావని హృదయం బంతయు గంట్లు పెట్టెడిని తానే గంతలందాల్చెను అదయం వై ఉదయంబునందెను మహాహంకార వేగార్భటిన్. విష విద్వేషముపాయసంబనుచు నైవేద్యంబుగా త్రాగు ఆధిషణో దత్తులు సోక్రటీశులుడు సందేశంబులేమయ్యను. విష విద్వేషముపాయసంబనుచు నైవేద్యంబుగా త్రాగు ఆధిషణో దత్తులు సోక్రటీశులుడు సందేశంబులేమయ్యను. ఝషముల్మృంగు తిమింగిలంబటులు అలెగ్జాండర్ జిగీషారతిన్ విషమున్ భోసెను విశ్వపాత్రమున శాంతి క్షీరముల్ క్షోభిలన్. ప్రతి దేశంలోనూ మహానుభావులు ఉన్నారండి. మన దేశమే కాదు. నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. భూమంతా శ్రీ మహావిష్ణువుకి భార్యే. ఒక్క భారతదేశమే కాదు. అలా అయితే ఆయన శ్రీ మహావిష్ణువే కాదు. భూమండలం అంటే అందులో అన్ని దేశాలు ఉన్నాయి, మనది ఒక్కటే కాదు. ఎప్పుడూ ఆ దృష్టితోనే మాట్లాడాలి. ప్రపంచమంతటా మేధావులు ఉన్నారు. ప్రపంచమంతటా శాంతి కాముకులు ఉన్నారు. ప్రపంచమంతటా తత్వవేత్తలు ఉన్నారు. ముఖ్యంగా గ్రీకు నాగరికత చాలా గొప్పది. మనకి ప్రజాస్వామ్యాన్ని నేర్పింది వాళ్లే. ప్రపంచానికంతటికీ ప్రజాస్వామ్యాన్ని నేర్పింది గ్రీసు దేశం. ఎన్నికలు అనే మాట గ్రీసు దేశం నుంచి వచ్చింది ప్రపంచానికి మొట్టమొదట. ఇంగ్లీషు భాషకు మూలం గ్రీకు భాష. ఇప్పటికీ ఇంగ్లీషు పండితులని ఈ పదం ఎలా ఏర్పడింది అంటే ఈ పదం గ్రీక్ అండి, ఈ పదం లాటిన్ అండి, ఈ రెండు కలిపి ఇంగ్లీష్ పదం వచ్చిందంట. వాళ్ళు అలాగే చెబుతారు. ఏదో మ్యారేజ్ అని ఒక మాట ఉందనుకోండి, మేర్ అను గ్రీకు పదమునకు ఇజ్ అను లాటిన్ పదము కలిసి మ్యారేజ్ అయినది అని చెబుతారు. ఇంగ్లీషుకు మూలం గ్రీక్ అండ్ లాటిన్. ఏదో తెలుగులో ఏదైనా చెప్పంటే మనం సంస్కృతం అని చెబుతాం చూడండి, అలాగా సంస్కృతం ప్రాకృతం అన్నట్టుగా. అంత ప్రాచీన నాగరికత, అంత ప్రాచీన భాష. పురాణాలు కూడా మనకెన్నున్నాయో గ్రీకు దేశంలో అన్నున్నాయి. ఇప్పటికి మా చిన్నతనంలో అట్లాస్ అనే సైకిల్ ఉండేది. అట్లాస్ సైకిల్ అనేవారు. అట్లాస్ అది బాగా వాడేవాళ్ళు. హీరో సైకిల్, అట్లాస్ సైకిల్ రెండు బాగా ప్రసిద్ధం. మేము కళాశాలలో చదివే రోజులు ఆ అట్లాస్ మీద ఒక వీరుడు భూమండలం మొత్తం ఇలా మోస్తున్నట్టుగా ఉండేది. దాని బొమ్మది. ప్రపంచ పటాన్ని కూడా అట్లాస్ అనేవాళ్ళు. ఎప్పుడైనా పోతే ఇట్ ఈజ్ ఎట్ లాస్ అనేవాళ్ళం. అట్లాస్ ఉంటే అట్లాస్, అది కనపడకపోతే ఇట్ ఈజ్ ఎట్ లాస్ అనేవాళ్ళం సరదాకి. అట్లాస్ ఈజ్ ఎట్ లాస్ అనేవాళ్ళు. ఒక వీరుడు ఇలా భూమండలం మొత్తం మోస్తున్నాడు. సాధ్యమా అండి? మనకు ఆదిశేషుడు మోస్తున్నట్టుగా మన పురాణాలు చెప్పాయా లేదా? గ్రీకు పురాణాల్లో ఒక పెద్ద వీరుడు ఒక ఆయన భూమండలం మోస్తున్నాడు. ఆయన ఎప్పుడైనా దురద పెట్టి ఇలా అనుకుంటే అప్పుడే భూకంపం వస్తుందని చెప్పారు. ఎవడు అజ్ఞానం వాడిది. మనకు ఆదిశేషుడు మోస్తున్నాడలో ఇంకా ఒక శాస్త్రీయత ఉంది. ఆదిశేషుడు అంటే పావును అనుకోకూడదు.
సంకర్షణ శక్తి, అది ఆకర్షణ శక్తి. ఆదిశేషుడికి 1000 తలలు, సూర్యుని 1000 కిరణాలు. సూర్యుడు తన 1000 కిరణాలతోనూ భూమిని ఇలా పట్టుకున్నాడు, తన చుట్టూ తిప్పుకుంటున్నాడు అని చెప్పడానికే ఆదిశేషుడు మోస్తున్నాడని చెప్పాడు. అందుకే సూర్యమండలం మధ్యలో ఉండేవాడు శ్రీమన్నారాయణమూర్తి, ఆదిశేషుని మీద శయనించిన వాడు శ్రీమన్నారాయణమూర్తి. జయస్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. పురాణ కథల్లో ఉండే ఈ సింబాలిజం, ఈ ప్రతీకాత్మక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే భారతీయ పురాణాల్లో ఉండే వైజ్ఞానికత అర్థమవుతుంది. అది కాకుండానే నిజంగానే ఆదిశేషుడు కింద ఉండి 1000 తలకాయలతో ఇలా మోస్తున్నాడు అని ఇంకా అది వాళ్ళ అజ్ఞానం ఎంతో మందే అంతే అజ్ఞానం అవుతుంది. అప్పుడు భూకంపాలు మనకు కూడా ఆదిశేషుడు తలకాయ కిందకు వచ్చినప్పుడే వస్తాయి, ఎందుకంటే మనకు తలకాయ లేదు కాబట్టి. ఆలోచిస్తే అన్నీ తెలుస్తాయండి. అది పురాణ కథ. గ్రీకు పురాణ కథలో వీరుడు మోసాడు, మన దగ్గర ఏదో ఆదిశేషుడు, మన దగ్గర శాస్త్రీయ కారణం ఉంది. వాళ్ళ భావన కూడా ఒకటి ఉంటుంది, కనిపెట్టుకోవాలి. ఊరికే అనరా అలాగా. ఆ శాస్త్రీయతను అందుకుంటే దాన్ని ఎంతవరకు గ్రహించాలో అంతవరకు గ్రహిస్తాం. అప్పుడు భూకంపం వస్తే చర్యలు తీసుకుంటాం, కానీ పాముకు పూజ చేస్తూ కూర్చోం ఇక్కడ. అదే మతం అంటే. విజ్ఞానం అంటే అది. మతం ఎప్పుడూ విజ్ఞానానికి అడ్డం కాదు. ఆచార సంప్రదాయాలను వైజ్ఞానికంగా వివరించాలి, ఖచ్చితంగా చేస్తారు. మనకు కావాల్సింది పని జరగడం, కానీ విశ్వాసాలు కాదుగా. ఈ విశ్వాసం పోయి ఇంకో విశ్వాసం ఏర్పడినా పర్వాలేదు, విజయం కావాలి మనకి. విశ్వాసం ఏమిటి? విశ్వం గుడిదైతే పోతుంది, మంచిదే ఉంటుంది, ఎందుకు వాటిని పట్టుకు వేలాడాలి? ఇలా శాస్త్రీయంగా ఆలోచించాలి. మేధావులు ప్రతి చోట ఉన్నారు. పైగా గ్రీసు దేశంలో ప్రత్యేకించి సోక్రటీస్ విషవిద్వేషము పాయసం వనుచు నైవేద్యంబుగా త్రాగు. నీ బోధనలు మానుకుంటావా, గ్రీసు దేశం నుంచి వెళ్ళిపోతావా, దేశ బహిష్కార శిక్ష విధించమంటావా? అంటే దేశాన్ని నుంచి బహిష్కరిస్తే అక్కడెవరు వింటారు నా బోధనలో అన్నాడు. అయితే నువ్వు బతుకుండానికే వీల్లేదు, విషం తాగి చనిపో అంటే సంతోషం. దేశ బహిష్కారం కంటే నాకు ఇదే నయం. నా దేశం కాని దేశంలో నా మాటలు ఎవరు విన్న చోట నేను మీకు భయపడుతూ అక్కడ బిక్కుబక్కుమంటూ భయపడం కంటే ఒక్కసారి చనిపోవడం మంచిది, ఇవ్వండి తాగేస్తానని ఆ ధీరోదాత్తుడు విషపాత్ర ఇలా పట్టుకుని కాఫీ గ్లాసు పట్టుకున్నట్టు పట్టుకుని ఊదుకుంటూ తాగేశారండి. ఏమి త్యాగాలండి ఇవి? అమృతం తాగిన దేవతలు మన పురాణాల్లో ఉంటే విషాన్ని అమృతంలా సేవించినటువంటి మహానుభావులు గ్రీకు చరిత్రలో ఉన్నారండి, పురాణాల్లో కాదు. గౌరవించద్దండి వారిని. విదేశీయుడు కాబట్టి తగ్గిస్తామా? ఏ దేశీయులైనా శ్రీమన్నారాయణమూర్తి స్వరూపాలే కదా. ప్రపంచం సృష్టి అంతా భగవంతుడే అంటే దానికి భారతదేశం ఇంకో దేశం తేడా ఎలా ఉంటుంది? ఎవరైనా సరే, ఏ శాస్త్రజ్ఞునైనా మనం గౌరవించాలి, ఏ తత్వవేత్తనైనా మనం గౌరవించాలి, విదేశీ స్వదేశీ అనే భేదం లేకుండా. విష విద్వేషం అనేది నిజానికి విద్వేషమే, వాళ్ళ విద్వేషాన్ని విషంగా ఇచ్చారు, దాన్ని పాయసంలా సేవించాడు ఆయన. ధిషణోదాత్తుడు. ధిషణ అంటే మేధాశక్తి. ఎంత ఉదాత్తమైన మేధాశక్తి అండి ఇది. ఎంత ఔదార్యం ఉంటే ఆ పని చేస్తారండి. మిచ్చుగును లెక్క పెట్టలేదండి. అటువంటి చోట పుట్టాడు అలెగ్జాండర్. ఏం నేర్చుకున్నాడండి వీడిల్లు బంగారంగానే? ఏం నేర్చుకున్నాడు అసలు? మహానుభావులు మన దగ్గర ఎంతమంది ఉన్నారు? వశిష్ఠాది మహర్షులు. వారి బోధనల నుంచి ఏం నేర్చుకుంటున్నాం మనం? గాంధీ గారి నుంచి ఏం నేర్చుకున్నాం? అక్టోబర్ 2 అనేసరికి దండలు ఇచ్చుకు తయారైపోతారు. విషవిద్వేషము పాయసం వనుచు నైవేద్యంబుగా త్రాగు ఆ ధిషణోదాత్తులు సోక్రటీశులుడు సందేశములేమయ్యను. జషముల్ మృంగు తిమింగలం బటులు అలెగ్జాండర్ జిగీషారతిన్ విషమున్ బోసెను విశ్వపాత్రమున శాంతి క్షీరముల్ క్షోభిలన్. సోక్రటీస్ లాంటి మహానుభావులు బోధించిన శాంతిమయ తత్వాలు, త్యాగమయ భావాలు ఏమైపోయాయో తెలియదు. ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని ప్రబోధాలు కూడా పనిచేయవండి. దుర్యోధనుడి మీద విదురనీతి పనిచేయనట్టే. అసలు భారతం మొత్తానికి ఒక మాట చెబుతారు, శాకుంతలం గురించి చెప్పినట్టుగా. భారతం మొత్తంలో ఉద్యోగ పర్వం గొప్పదిట. ఉద్యోగంలో విదురనీతి గొప్పదిట. విదురనీతిలో మళ్ళీ సనస్సుజాతీయం గొప్పదిట. సనస్సుజాతీయంలో మళ్ళీ 4 శ్లోకాలు గొప్పవిట. అంత గొప్పవైన శ్లోకాలు, అంత గొప్పవైన సనస్సుజాతీయం, అంత గొప్పదైన విదురనీతి దుర్యోధనుడి మీద వెంట్రుకంత పని చేయలేదు. ఆశ్చర్యంగా ఉంటుంది ఇది. ఒక్కోసారి మూర్ఖుడైన వాడికి ఉపదేశం చేస్తే ఎలా ఉంటుందంటే ఆ మూర్ఖత్వం తగ్గకపోగా పెరుగుతుందండి బాబు. మరి వాడు లోపల దాన్ని ఎలా తీసుకుంటాడో తెలియదు. అందుకే ఏదో మన పని మనం చేసుకుపోతున్నాం అని కాదు అక్కడ.
మనం చెప్పకపోతే ఎవరు చెబుతారని విపరీతంగా చెబుతూ ఉంటాం ఒక్కోసారి. స్నేహితుల విషయంలో, బంధువుల విషయంలో, పిల్లల విషయంలో ముఖ్యంగా. వాడికి తెలవట్లా జీవితం అంటే ఏమిటో తెలవట్లా, మనం చెబుదాం అని విపరీతంగా చెబుతూ ఉంటామా? ఒక్క మాట పెద్దలు మరోలా అనుకోవద్దు. 1-2 సార్లు చెప్పాక వినడం లేదు అంటే వాడి జీవలక్షణం వేరుగా ఉందన్నమాట అండి. వాడు దెబ్బతిన్నానుకో, లేదా పోనీ వాడి నిర్ణయం ప్రకారం బాగుపడ్డానుకో సిద్ధంగా ఉన్నాడు, మనకు తెలియదు. దెబ్బతింటాడనే అనుకోవద్దు. ఒక్కోసారి వాడి నిర్ణయం మంచిది కూడా కావచ్చునేమో, మనకు తెలియదు. మొత్తం మీద వాడి జీవలక్షణం అది. అంత వినట్లేదు అంటే అంతే. అప్పుడు ఇంక చెప్పడం మానేసి ఆ సమయంలో దైవస్మరణ చేయాలి. నమఃశివాయ అంటే సరిగ్గా మన ఉపదేశం అక్కడ పనిచేయడమో, లేదు వాడు అనుకున్నదే బాగుండడమో, వాడు దాని ద్వారా అభివృద్ధి చెందడమో ఏదో ఒకటి జరుగుతుంది. మనకు కావాల్సింది వాడు బాగుండమేగా. మన విధానమేనేముంది, వాడి విధానమే మంచిది కావచ్చు, అది విజయవంతం కావచ్చు, మనకు తెలియదు. ఎంతోమంది తల్లిదండ్రులను ఎదిరించి లేదా వాళ్ళు కోప్పడితే పౌరుషానికి బయటకు వచ్చేసి తర్వాత ఏదో టీ కొట్టు పెట్టుకున్న తర్వాత పెద్ద సంస్థలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగుపడకూడదనే ఉంది. ఏవో వాళ్ళ తత్వాలు ఒక రకంగా ఉంటాయి, అది పట్టుకోవడం పెద్దవాళ్ళకి చేత కాదు, ఒక్కోసారి తెలియదు. అటువంటప్పుడు దైవస్మరణ బాగా ఉపయోగిస్తుందండి. మనం ఆ కష్టాన్ని గురించి ఆలోచిస్తాం ఎంతసేపు. దాని గురించి ఆలోచించడం మానేసి అమ్మవారి నామస్మరణ చేస్తే ఆ కష్టం మీద ఆవిడ దృష్టి పడుతుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వకామ్యహం. ఇతర చింత లేకుండా ఎవరు నన్ను నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటారో వారి యోగక్షేమాలు నేను వహిస్తానంది అమ్మవారు శ్రీకృష్ణుని రూపంలో చెప్పిందన్నమాట. అంచేత ఆవిడ స్మరణ మనం చేస్తూ ఉంటే, భగవత్స్మరణ చేస్తుంటే ఆయన చూసుకుంటాడు, అది మంచిది. లేకపోతే అంత సోక్రటీస్ పుట్టిన చోట ఈ అలెగ్జాండర్ పుట్టడం ఏమిటండి? ఇంచుమించు అదే కాలంలో ఆయన అంతా విషాన్ని కూడా పాయసంగా మనకగలిగేంత ఉదాత్తత ఆయనలో ఉండడం ఏమిటి? ఆయన సందేశాలు విని కూడా వీడెలా తయారయ్యాడు? జషముల్ మృంగు తిమింగిలం భటులు అలెగ్జాండర్ జిగీషారతిన్ విషమున్బోషను విశ్వపాత్రమున శాంతి క్షీరముల్ క్షోభిలన్. చిన్న చేపల్ని మింగేసే పెద్ద చేపలాగా చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగుతాడు, పెద్ద చేపల్ని తిమి అనే చేప మింగుతుందట. తిమిని మింగేదాన్ని తిమింగిలం అంటారట, తిమింగలాన్ని మింగేదాన్ని తిమింగిల గిలం అంటారట. ఇంకోటి ఉంది, తిమింగిల గిలాన్ని మింగేదాన్ని రాఘవం అంటారని. ఆ చిట్ట చివరది అది రాఘవం, అది కూడా ఉందండి సముద్రంలో. రాఘవం అంటే చాలా పెద్ద చేప, ఇక దాన్ని మింగగలిగింది లేదంటారు. అంతవరకైతే ఉన్నాయి కదా. అలాగా చిన్న చేపలు అన్నిటంటే చిన్న చిన్న రాజ్యాలన్నీ మింగేద్దామని చూశాడు ఈయన. ఇంత బుద్ధి వీడికి ఎలా వచ్చింది? అది అంతే. ఒక దేశంలో పుట్టినంత మాత్రాన బుద్ధులు ఒకటవుతాయని లేదు, ఒక కుటుంబంలో పుడితేనే కావట్లేదే. పాండవులు కౌరవులే ఉదాహరణ, మనకి బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి. అంచేత ఆ ప్రయత్నం, వ్యర్థ ప్రయత్నం మానేసి భగవంతుడిని స్మరిస్తే వాడికి గుణపాఠం ఆయన చెప్పేస్తాడు, మన దారికి లాక్కొచ్చేస్తాడు. లేదు వాడి దారి మంచిది అయితే గొడవ లేదు, సంతోషిస్తాం. ఈ నిర్ణయానికి వస్తే అటు వాణ్ణి మార్చడం మాట ఎలా ఉన్నా మనం భగవన్నామస్మరణ చేసిన పుణ్యం దక్కుతుంది, మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఉపాయం. శాంతి క్షీరములు క్షోభిలను. విశ్వం అనేది ఒక పాత్ర అయితే అందులో ఉన్నవి పాలు, శాంతి క్షీరాలు. రకరకాల మహానుభావుల, ఇక్కడ బౌద్ధ జైనాలు, అక్కడ సోక్రటీస్, వైదిక ధర్మం సనాతనంగా ఉండనే ఉంది. వీటి వల్ల కాస్త విశ్వం శాంతిమయంగా ఉంది, పర్వాలేదు అనుకుంటే మళ్ళీ వచ్చి ఆయన విషం పోశాడు. మామూలుగా దండయాత్ర చేయలేదండి. ఇక్కడ కవి ఒక చిత్రమైన ఛందస్సు ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు మీకు మొదటి రెండు పదాలు వింటే అర్థమవుతుంది. గ్రీకు వీరుడు రాకుమారుడు ఘింకరించి గజేంద్రమై, గ్రీకు వీరుడు రాకుమారుడు ఘింకరించి గజేంద్రమై, దూకి వచ్చెను తోక తానుగా త్రొక్కుకున్న భుజంగమై, శోకసాగరమయ్య లోకము శూన్యముల్ జనగేహముల్, శోకసాగరమయ్య లోకము శూన్యముల్ జనగేహముల్, భీకర ప్రవిదారణమున పేకమేడలు ప్రాణముల్. మత్త కోకిలి ఛందస్సు అంటారు. రసజజ భర అని గణాలుంటాయి. రసజజ భర 11వ అక్షరం యతిస్థానం. గ్రీకు వీరుడు రాకుమారుడు ఘింకరించి గజేంద్రమై, దూకి వచ్చెను తోక తానుగా తొక్కుకున్న భుజంగమై, శోకసాగరమయ్య లోకము శూన్యముల్ జనగేహముల్, భీకర ప్రవిదారణమున పేకమేడలు ప్రాణముల్.
సరిగ్గా ఈ పద్యం ఇలా ఎత్తుకోవడానికి ప్రధాన కారణం, ఈ పద్యం రచించినటువంటి 2000 సంవత్సరంలో ఒక సినిమా పాట బాగా ప్రచారంలో ఉండేది 2001 ప్రాంతాల్లో. గిరిక్కు వీరుడు రాకుమారుడు అంటారు. ఆ ప్రభావం ఉంది. ఉన్న విషయం అది, మొహమాటం లేకుండా అంగీకరిస్తే. అందరూ యువకులు ఆ పాట పాడుతూ ఉండేవారు. కనపడిన వాడల్లా గ్రీకు వీరుడు రాకుమారుడు అంటూ ఉండేవారు. సరిగ్గా నాకు వింటుంటే ఎందుకో ఇది మత్త కోకిల ఛందస్సులో సరిపోతాయి ఈ 2 మాటలు, గ్రీకు వీరుడు రాకుమారుడు. సరిగ్గా సరిపోయింది. మత్త కోకిల ఛందస్సు చాలా తేలిక. ఎలాగ దాన్ని గుర్తుపడడం అంటే మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల పాడగా మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల తానగున్ అయిపోయింది మత్త కోకిల. మత్త కోకిల అనే అక్షరాల్లో గురువులు ఎలా రఘువులు ఎలా ఉన్నాయో అలాగే 3 సార్లు పేర్చుకుంటూ వెళ్ళడమే. మత్త కోకిల మత్త కోకిల మత్త కోకిల పాడగా, చివరిలో పాడగా 2 గురువులు, మధ్యలో లఘు రగడం. రసజజ భర అంటారు. గ్రీకు వీరుడు రాకుమారుడు ఘింకరించి గజేంద్రమై. అది సరి అర్థాన్ని చూద్దాం. గ్రీకు వీరుడు రాకుమారుడు ఒక గజేంద్రంలా ఘీంకరించాడు అంటే కవి ఇక్కడ ప్రయోగం చేస్తున్నాడు. ఇంత విశ్వ విజేతని ఆ ఉద్దేశంతో వచ్చిన వాడిని ఏనుగుతో పోల్చాడంటే వీడిని ఎదిరించే సింహం రాబోతున్నాడు అనమాట. వీడినే సింహంతో పోల్చేస్తే ఇంకా పోల్చడానికి ఏం లేదు. అందుకని కవి యుక్తి ఉపయోగించి వీడిని మదించిన ఏనుగు అన్నాడు. పైగా మదించి గర్వించి అన్నవాడికి ఏనుగే బాగుంటుంది. మత్తేభం అంటారు. అందుకని మత్త ఇభం, ఇభం అంటే ఏనుగు. గ్రీకు వీరుడు రాకుమారుడు ఘీంకరించి గజేంద్రమై, ఒక మహాగజేంద్రంలాగా. మహారణం ప్రాప్య యథా గజేంద్ర అన్నట్టే ఒక మహాగజంలాగా రంగప్రవేశం చేశాడు. దూకి వచ్చెను తోక తానుగా తొక్కుకున్న భుజంగమై. ఎవరన్నా తోక తొక్కిన పాము కోపం ఎక్కువ అంటారు. వీడు భుజంగమే, పామే, కానీ తన తోక తానే తొక్కుకున్నాడు. ఎవరు వీడిని ప్రేరేపించాలి? అలా ఉంటారు కొంతమంది దుర్మార్గులు. ఎవ్వరు వీని మీద దండయాత్ర ఈయనే మొదలుపెట్టాడు. శోకసాగరమయ్య లోకము శూన్యముల్ జనగేహముల్. ఈ దండయాత్ర కారణంగా జనగేహాలన్నీ శూన్యములైపోయినాయి. లోకం శోకసాగరమైపోయింది. భీకర ప్రవిదారణమునపేక మేడలు ప్రాణముల్. ప్రవిదారణము అంటే యుద్ధం. ఆ ఛందస్సు కోసం కొత్త పదం వచ్చింది. భయంకరమైన యుద్ధం కారణంగా ప్రాణాలు పేకమేడల్లా కూలిపోయాయి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.